మరి అతను చదివినటువంటి వాక్య భాగం ఏది అంటే యెషయా గ్రంథం, అతడు మొదటి తేలుకోకున్న గొర్రె పిల్లవలే ఆయన ఉన్నాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నాడు. ఇది ఎవరి గురించి చెప్పుతున్నదే అతను తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ఆయన గురించి, యేసు ప్రభు గురించి అక్కడ ప్రవచనం ఉంది. ఈ ప్రవచనాన్ని జరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఫిలిప్పు చెప్పాడు, అయ్యా ఇది యేసు ప్రభు. యేసు ప్రభు మన కొరకు ఆయన గొర్రెవలే వధింపబడ్డాడు, సంహరింపబడ్డాడు, ఈరోజు పాపులందరి కొరకు ప్రాణం పెట్టాడని చెప్పినప్పుడు ఆ సువార్తను నమ్మి వెంటనే అతడు మారు మనసు పొంది, అయ్యా ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు ప్రార్థిస్తున్నాడు. మారు మనసు పొందినటువంటి బిడ్డగా అతడు అక్కడ బాప్తిసం తీసుకొని వెళ్ళి దేవునితో కూడా నడిచి వెళ్ళినటువంటి వ్యక్తిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ దినమున సువార్తను మనం ప్రకటించాలి. యేసు ప్రభువుల వారు బోధించే పరిచర్య చేశారు. ఈ దినమున నీవు నేను కూడా బోధించే పరిచర్య మనం చేయాలి. ఇతరులకు చెప్పాలి. సువార్త దేవుని మాటలు అనేకుల్ని వినిపిస్తుంది.